అబ్బా ఇదేంటన్నా? నీ అబ్బా అమ్మాయిని టీజ్ చేసేటప్పుడు దానికి అన్నున్నాడా తమ్ముడున్నాడా ఉంటే ఆడి క్యారెక్టర్ ఏంటి ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అబ్బా తెలుసుకోకుండా వెదవ టీజింగ్ నువ్వు వెళ్ళి దానికి సారీ చెప్పి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా. అబ్బా నేను దానికి సారీ చెప్పడం ఏంటన్నా? వాడు వచ్చేసాడు, వెళ్ళి సారీ చెప్పరా చెప్పరా, లేకపోతే మళ్ళీ మొదలుపెడతాడు మీటింగ్. వెళ్ళు చెప్పరా, నాకు టెన్షన్ వచ్చేస్తుందిరా, వెళ్ళరా. సారీ. చూడు, చదువుకునే స్టూడెంట్స్ పుస్తకాల దగ్గర తలదించాలి కానీ సాటి స్టూడెంట్స్ దగ్గర కాదు. నువ్వు ఇలా అవడానికి కారణం మీ అన్నయ్య కాబట్టి వాడిని కొట్టే. మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నిన్ను కొడతా. పిల్లాడు తట్టుకోలేవు. వస్తానరా. సరే అన్నయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వు తాకితే కృష్ణశాస్త్రి కవిత్వం చదివినట్టుగా పైరగాలి తగిలినట్టుగా చల్లగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో చేపెట్టు, ఇంకా చల్లగా ఉంటుంది. వెళ్ళా. అవునులే, కత్తి లాంటి కుర్రాయం ఉండగా మేము ఎలా అంటాం? గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత? వాచ్ ఇంట్లో పెట్టొచ్చాను సార్. నేను వాచ్ అడగలేదు, టైం అడిగాను. నిన్న నాకు పెళ్లి చూపులు కదా సార్. నిన్న పెళ్లి చూపులైతే ఇవాళ ఎందుకు లేటుగా రావడం? నిన్న రావాల్సిన పెళ్లి వాళ్ళు లేట్ గా ఈరోజు ఎర్లీగా వచ్చేసారు సార్. పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్ గా వాళ్ళకి టిఫిన్లు కాఫీలు, అంటే మాది సాంప్రదాయ కుటుంబం కదండి, అన్నీ వండి పెట్టాను. తిని ఆఖరికి నేను నచ్చలేదని మా అమ్మతో చెప్పి వెళ్ళిపోయారు సార్. ఆ ఫీలింగ్ లో టైం చూసుకోక లేట్ అయింది. సారీ సార్. ఓకే, అయినా నీకేం తక్కువ, చూడటానికి అందంగానే ఉన్నాగా. థ్యాంక్ యూ సార్. ఎందుకు? నేను అందంగా ఉన్నానని గుర్తించినందుకు. యశోద హాస్పిటల్కి డీడీది మనం తీసావా? అంటే నేను వెళ్ళేసరికి బ్యాంక్ క్లోజ్ చేసేసారు సార్. నా దగ్గర ఆలస్యం అబద్ధం రెండు ఉండకూడదు, అర్థమైందా? ఈ రోజు డీడీ. ఓకే సార్. హాయ్ అన్నయ్య. రా. హాయ్. నమస్తే సార్. అన్నయ్య, ఇతను అపాయింట్మెంట్ తీసుకున్నావా? అన్నయ్య దగ్గరికి రావడానికి కూడా ఏచీలైన అపాయింట్మెంట్ తీసుకుంటా. ఇది ఇల్లు కాదు, ఫ్యాక్టరీ. ఎక్కడ పద్ధతులు అక్కడే. ఇంకెప్పుడు అపాయింట్మెంట్ లేకుండా రావద్దు. చెప్పేం కావాలి? ఇతను వంశీ అని నా ఫ్రెండ్. తనకెవరూ లేరు. మన ఆఫీస్లో ఏదైనా మేనేజర్ పోస్ట్ ఉంటే. మనం ఎక్కడికైనా వెళ్తే పోస్ట్ అడగకూడదు, పని అడగాలి. మా కంపెనీలో ఏ పని లేదు. అన్నయ్య ప్లీజ్. ఇక మీరు వెళ్ళొచ్చు. చెన్నైకి వెళ్ళాల్సిన స్టాక్ వెళ్ళిందా? అది ఎప్పుడో వెళ్ళిపోయింది సార్. ఎల్ఎన్టీ నుంచి డీడీలు వచ్చాయా? నేను ఈవినింగ్ వచ్చేసాయి సార్. శివయ్య, ఈ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదా? లేదు సార్, బాగానే ఉంది. నిన్నే సర్వీసింగ్ చేయించాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. శివయ్య, అరేంజ్ సౌండ్ని బట్టి మెషిన్ని, కళ్ళను బట్టి మనిషిని చెప్పగలను. ఏంటి డల్గా ఉన్నారు? లేదండి, నేను బాగానే ఉన్నాను. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమీ లేదు సార్, వీళ్ళ అబ్బాయికి డాక్టర్ సీట్ వచ్చింది. డొనేషన్ కట్టడానికి డబ్బులు లేక మిమ్మల్ని అడుగుదామని అడగలేకపోతున్నాడు సార్. ఏంటి శివయ్య, ఆల్రెడీ చాలా లోన్ తీసుకున్నట్టున్నావు? అవును సార్, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వు అడగడం తప్పే, నేను ఇవ్వడం తప్పే. ఆల్రెడీ నీకు వచ్చే జీతం కట్టింగ్లో చాలా పోతుంది. ఇంకా లోన్ తీసుకుంటే నీ కుటుంబం గడవటం కూడా చాలా కష్టమైపోతుంది. దాసు, ఒకసారి మన వర్కర్స్ అందరిని రమ్మను. చూడండి, మన శివయ్య కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. శివయ్య ఆర్థిక పరిస్థితి మన అందరికీ తెలుసు. మన అందరం తలా కాస్త సాయం చేస్తే వాళ్ళ అబ్బాయి చదువు పూర్తవుతుంది. నేను ఈ నెల జీతాన్ని శివయ్యకి ఇస్తున్నాను. మీరు కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది. తప్పకుండా సార్. రే, ఎవరెవరి జబ్బుల్లో ఎంత ఉందో తీసివ్వండిరా. ఇది సరిపోకపోతే మా అందరి జీతాల్లోంచి కొంత కట్ చేసి ఇవ్వండి సార్. థ్యాంక్స్. నా మాటకు విలువిచ్చి శివయ్యని ఆదుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఒక మనిషి కష్టాన్ని 10 మంది పంచుకుంటే ఆ కష్టం కనిపించకుండా పోతుంది. శివయ్య,
నువ్వు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలాగే సాయపడాలి. తప్పకుండా సార్. ఎండి గారు అందరి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నారే, ఒక్క దీని ప్రాబ్లం తప్ప. సాల్వ్ చేయాలంటే అసలు దీని ప్రాబ్లం ఏంటో ఆయనకి తెలియాలి కదా. ఏమీ శైలు, ప్రతిసారి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు అరేంజ్ చేయడం, ఏదో ఒంకుతో నువ్వు చెడగొట్టుకోవడం. డైరెక్ట్ గా వెళ్ళి ఆయన్ని లవ్ చేస్తున్నట్లు చెప్పేచ్చు కదా. చెప్తానే, చెప్పాలి. చెప్తే ఏమవుతుందో అని భయం, కానీ చెప్పాలి చెప్పాలి అనే ఫీలింగ్ ఉంది చూసావా, అది చాలా హాయిగా ఉంటుంది. ఆ ఫీలింగ్తో ఎంత కాలమైనా బతికేయచ్చు. హీస్ మై హీరో. మెరిసే మెరుపుల రాణి తెగ పొంగే వయ్యారాలే అన్ని తెగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ తదిగిన తోంతక దీంతక తారా తదిగిన తోంతక నువ్వే కావాలా తదిగిన తోంతక దీంతక రసలీల తదిగిన తోంతక రంగుల రంగేల తగ మెరిసే మెరుపుల రాణి తెగ పొంగే వయ్యారాలే అన్ని ఆటే కట్టు ఈ పెట్టు కౌగిళ్ళకు తాకట్టు చాటు మాటు ఈ గుట్టు ఒత్తికలో చూపెట్టు చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళతో శరం తెస్తా నీలో కలకలం దేఖోనా హే తదిగిన తోంతక దీంతక తారా తదిగిన తోంతక నువ్వే కావాలా తదిగిన తోంతక దీంతక రసలీల తదిగిన తోంతక రంగుల రంగేల తగ మెరిసే మెరుపుల రాణి తెగ పొంగే వయ్యారాలే అన్ని ఇట్టా తనువు తగలడం ఆపై మనసు రగలడం చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనట్ట తదిగిన తోంతక దీంతక తారా తదిగిన తోంతక నువ్వే కావాలా తదిగిన తోంతక దీంతక రసలీల తదిగిన తోంతక రంగుల రంగేల తగ మెరిసే మెరుపుల రాణి తెగ పొంగే వయ్యారాలే అన్ని తగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని నచ్చాయే నీలో హొయలన్నీ తదిగిన తోంతక దీంతక తారా తదిగిన తోంతక నువ్వే కావాలా తదిగిన తోంతక దీంతక రసలీల తదిగిన తోంతక రంగుల రంగేల లక్ష్మి సైకిల్ చైన్ కార్తే చర్మం పగిలిపోద్ది తెలుసా.
చూడండి, మేమేదో బిజినెస్ చేసుకు బతికేవాళ్ళం. పొద్దున్నే డీసీ పేపర్, మధ్యాహ్నం బీబీసీ న్యూస్, సాయంత్రం కంప్యూటర్, రాత్రికి ఇంటర్నెట్. ఇవే మా లోకం. నాకు నా తమ్ముళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళు డిస్టర్బ్ అయితే నేను అవుతా. నేనైతే వస్తానండి. ఆరోగ్యం జాగ్రత్త.